సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్తున్నాం వీడియోలో. ఫస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి చెప్పాను. కానీ అది చెప్తే మీకు సరిపోదు. ఇప్పుడు నేను మీకు కొన్ని సెంటెన్సెస్ రాసి అది సింపులా, కాంప్లెక్సా, కాంపౌండ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి మనం సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్ అంటే వన్ మెయిన్ వర్బ్, అంతే, వన్ మెయిన్ వర్బ్. ఇక్కడ కావాలంటే మీరు సబ్జెక్ట్ అని రాసుకో. కాబట్టి సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒక సబ్జెక్టు ఒక వన్ వెర్బు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి కంప్లీట్ మీనింగ్ రావాలి, కంప్లీట్ మీనింగ్ రావాలి. దాన్ని ఏమంటాం మనం, సింపుల్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్ దీనికేంటి, వన్ మెయిన్ క్లాస్ ప్లస్ వన్ సబార్డినేట్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. మెయిన్ క్లాస్ అంటే గుర్తుపెట్టుకోండి, అర్థం మొత్తం రావాలి అని, అంతకు మించి ఏమీ లేదు. మెయిన్ క్లాస్ అంటే అర్థం మొత్తం రావాలి. నేను ఎప్పుడైనా సరే మీతో క్లాస్ అన్నాను అనుకోండి, క్లాస్ అన్నానంటే దానికి ఒక సబ్జెక్టు వెర్బు ఉంటుంది అనమాట. ఒక సబ్జెక్టు వెర్బు ఉంటుంది, దాన్ని మనం క్లాస్ అని చెప్పి అంటాం. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముండాలి మనకి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏం అర్థం చేసుకోవాలి మీరు, ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాస్ కంపల్సరీగా ఉండాలి. కావాలంటే సబార్డినేట్ క్లాసులు ఎక్కువ ఉండొచ్చు. కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ టూ మెయిన్ క్లాసెస్ ఉంటాయి. టూ మెయిన్ క్లాసెస్ ఉంటాయి అంటే అవి ఎవరి మీద డిపెండ్ కావాలన్నమాట. అవి చూస్తేనే మనకు మీనింగ్ వచ్చేస్తూ ఉంటుంది. రెండు ఇండిపెండెంట్గా ఉంటాయి. దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. ఇది మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఇది ఇప్పుడు మనం చేసేది పార్ట్ 2 సెంటెన్స్, పార్ట్ 2 వీడియో. పార్ట్ 2 వీడియోలో ఏం చేస్తాం మనం, నేను కొన్ని సెంటెన్స్లు ఇస్తాను, అవి సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్సా, అది ఇంపార్టెంట్ మనకి. అసలు ఏ సెంటెన్స్ ఏంటి అని తెలుసుకోవడంలోనే మొత్తం మనకి ఇదంతా కూడా ఉంది. రైట్, ఇప్పుడు చూడండి. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. ఆయన తన తప్పు ఒప్పుకున్నాడు. సెంటెన్స్ మీనింగ్ వచ్చేసింది. ఇక్కడ వెర్బులు ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటే ఉంది వెర్బు, వన్ వెర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఉంటే దాన్ని ఏమంటాము, సింపుల్ సెంటెన్స్ అంటాం. ఏమంటారు దాన్ని, సింపుల్ సెంటెన్స్. అలా కాబట్టి ఒకే వెర్బ్ ఉంటే కనుక మనకది సింపుల్ సెంటెన్సు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే సెంటెన్స్ మొత్తం మీనింగ్ రావాలి. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్, ఆయన తన నేరాన్ని అంగీకరించాడు, ఒప్పుకున్నాడు అని చెప్పి మీనింగ్ అనమాట. ఒప్పుకున్నాడు అని చెప్పి మీనింగ్. కానీ మీరు ఈ విధంగా మీరు స్టడీ చేయాలి. సెంటెన్సు సింపులా, కాంప్లెక్స్, కాంపౌండా అని చెప్పి. సింపుల్ సెంటెన్స్ అంటే మరీ చిన్నదిగా ఉంటుందని చెప్పి అనుకోవద్దు. ఒక వెర్బ్ మాత్రమే ఉంటుంది. రైట్, ఓకే. చూడండి, హీ bought his uncle's library. చూడండి, సబ్జెక్ట్ ఉందా మనకి, సబ్జెక్ట్ ఉందిగా, ఇక్కడ ఉంది సబ్జెక్ట్. హీ వెర్బులు ఎన్ని ఉన్నాయి చూడండి, బాట్ హిజ్ అంకుల్స్ లైబ్రరీ. బాట్ ఒకటే ఉంది, ఇది వచ్చేసి వెర్బ్. ఆయన తన అంకుల్ లైబ్రరీ కొన్నాడు అని కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. ఎన్ని వెర్బులు ఉన్నాయి, ఒకే ఒక వెర్బ్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఏం సెంటెన్స్ ఇది, సింపుల్. ఏం సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ అని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం అది సింపులా, కాంప్లెక్సా, కాంపౌండా అని చెప్పి మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్, ఓకే, రైట్. He worked hard to pass the exam. ఇప్పుడు ఇది ఏ సెంటెన్సు అనేది మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఏ సెంటెన్సు ఎతకండి. సబ్జెక్ట్ ఉంది, మామూలు ఇది పెద్ద ఇదేం కాదు. వెర్బులు ఎన్ని ఉన్నాయి ఎతకండి. వర్క్డ్ ఇది వెర్బు. ఈ వర్క్డ్ హార్డ్ టు పాస్, మీరు అనొచ్చు ఏమంటే పాస్ అనేది వెర్బే కదా, పాస్ అంటే పాస్ అవ్వడం కదా అని చెప్పి అనొచ్చు మీరు. కానీ దాని ముందు 2 వచ్చేసిందండి.
టు తర్వాత వెర్బ్ ఉంటే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం. దీన్ని ఏమంటారు? ఇన్ఫినిటివ్ అంటారు, కానీ వెర్బ్ అనరు. అది వెర్బ్ లక్షణమే, వెర్బే, కానీ దాని ముందు టు వచ్చేసింది కాబట్టి దాన్ని మనం వెర్బ్ అనం. కాబట్టి దీన్ని ఇన్ఫినిటివ్ అంటాం. సో సబ్జెక్టు, వెర్బ్, వర్క్డ్ హార్డ్, ఇది యాడ్వర్బ్, ఇది ఇన్ఫినిటివ్, ది ఎగ్జామ్. వెర్బ్ ఒకటే ఉంది. ఏం సెంటెన్స్ రాద్దాం దీన్ని? సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్. అలాగే మీరు చూసుకొని ఐడెంటిఫై చేసుకొని రాసుకోవాలి ఇవన్నీ కూడా. కాబట్టి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో అసలు ఏ సెంటెన్స్ అనేది మనం చెప్పగలగాలి. ఇది ఏ సెంటెన్సు అనేది మీరు చెప్పగలిగితే మీకు గ్రామర్ వస్తున్నట్టు లెక్క. రైట్? ఓకే, రైట్, ఓకే. కానీ ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్, రైట్. చాలా వెరైటీ ఉంటాయి, చూద్దాం అవన్నీ. ఓకే. ఐ సా ఏ wounded bird. I saw a wounded bird. I saw a wounded bird. wounded అంటే గాయపడిన అని మీనింగ్ వస్తుంది. నేను ఒక గాయపడిన పక్షిని చూశాను. ఏ సెంటెన్సో చెప్పండి టక్మని. సబ్జెక్ట్, వెర్బ్, ఏ wounded bird, అంతే. సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. సింపుల్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సింపుల్ సెంటెన్స్కి ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, ఒకే ఒక వెర్బ్ ఉంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇది చూడండి. సీయింగ్ ది టైగర్, సీయింగ్ ద టైగర్, హీ ran away. సీయింగ్ ద టైగర్, హీ ran away. టైగర్ని చూసేసి ఆయన పరిగెత్తాడు. సీయింగ్ ద టైగర్, హీ ran away. దాని టైగర్ని చూడంగానే పరిగెత్తాడు. ఇప్పుడు చెప్పండి, సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, హీ. వెర్బులు ఏంటో చెప్పండి. చాలామంది ఏం చెప్తారంటే ఏమంటే ఇదొక వెర్బు, ఇదొక వెర్బు అని చెప్తారు. అలా తప్పేం లేదు. సి అనేది వెర్బే కదండి, చూడటం కదా అని చెప్పి. కానీ ఇక్కడ మీరు గమనించండి, దీన్ని మనం ఐఎన్జీ ఫామ్ వచ్చింది. దీన్ని ఐఎన్జీ ఫామ్ వచ్చింది. కానీ ఐఎన్జీ ఫామ్ ఇక్కడ వచ్చింది కాబట్టి దీని ముందు యాములు ఈజులు ఏమీ లేవు, డైరెక్ట్గా సీయింగ్ అన్నాను అంతే. కానీ ఇలాంటి వాటిని మనం పార్టిసిపుల్ అని చెప్పి అంటారు. పార్టిసిపుల్ అని చెప్పి అంటారు. పార్టిసిపుల్. అది పార్టిసిపుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. నేను మా ప్రస్తుతానికి పార్టిసిపుల్ అని గుర్తుపెట్టు. సో సీయింగ్ ద టైగర్, హీ ran away. ran వచ్చేసి వెర్బ్. కాబట్టి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. వెర్బులు రెండు కాదు ఇక్కడ, వెర్బులు రెండు కాదు. కాబట్టి ఏం సెంటెన్స్ రాద్దాం? సింపుల్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఏ సింపుల్ సెంటెన్స్. ఓకే. కాబట్టి మీకు అర్థమైంది అనుకోండి. ఇది ఒకటి చూసేసి వేరే దానికి వెళ్దాం. చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, హీ ఫెయిల్డ్. చాలామంది ఈ చూసేసి అమ్మో సెంటెన్స్ ఏంటి ఇట్లా ఉందనుకుంటారు. మీ దృష్టి ఎప్పుడు కూడా వెర్బ్ మీదే ఉండాలి. ఎన్ని వెర్బులు ఉన్నాయి? ఇన్ స్పైట్ ఆఫ్ అనేది మనకి ప్రిపోజిషన్. ఇది ప్రిపోజిషన్. కానీ వెర్బ్తో సంబంధం లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది పేరు, హార్డ్ వర్క్ అనేది నౌన్. హీ ఫెయిల్డ్ సబ్జెక్ట్, వెర్బ్. కాబట్టి మనకి వెర్బ్ ఒకటే ఉంది ఇక్కడ. కాబట్టి ఎంటైర్ సెంటెన్స్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. ఎంటైర్ సెంటెన్స్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్. అది ఎట్లాగా మనం కనుక్కోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామయ్యా అంటే కాంపౌండ్ సెంటెన్స్ ఎలా కనుక్కోవాలి. కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్లో ఏముండాలండి మనకి? టూ మెయిన్ క్లాసెస్. రెండు మెయిన్ క్లాజులు ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. రెండు మెయిన్ క్లాజులు ఉంటే దాన్ని మనం ఏమంటాం? కాంపౌండ్ సెంటెన్సెస్ అని చెప్పి మనం అంటాం. ఓకే, చూద్దాం. మెయిన్ క్లాజ్ ఇక్కడ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? రెండు కూడా అర్థాలు వచ్చేస్తాయి అన్నమాట. అంతకు మించి ఏమీ లేదు. దీనికి కంప్లీట్ మీనింగ్ వస్తుంది, దానికి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. అది చూద్దాం.
మై ఫ్రెండ్ arrived. My friend arrived and we went for a walk. My friend arrived and we went for a walk. చూడండి, దేనికది మీకు ఇండిపెండెంట్గా కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది. చూడండి, మై ఫ్రెండ్ అరైవ్డ్, మా ఫ్రెండ్ వచ్చాడు, మొత్తం మీనింగ్ వచ్చేసింది. కాబట్టి ఒక మెయిన్ క్లాస్. వీ వెంట్ ఫర్ ఏ వాక్, మేము నడవడానికి బయలుదేరాం, ఇది ఒక మెయిన్ క్లాస్. ఈ రెండు కూడా మనం అండుతో స్టార్ట్ అయింది, అండుతో కలిపాడు. కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే దీనికి పూర్తి మీనింగ్ వస్తుంది, దీనికి మనకి పూర్తిగా వచ్చేస్తుంది సెంటెన్స్. కాబట్టి దీన్ని ఏమంటాం మనం మెయిన్ క్లాస్. రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఇది ఏ సెంటెన్స్? కాంపౌండ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తారన్నమాట. ఓకే, రైట్. కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్లో మీకు రెండు కూడా పూర్తి మీనింగ్లే వస్తాయి. రైట్. ది సర్వెంట్ బ్రాట్ the lamb. The servant brought the lamb and I started my homework. ఇప్పుడు చెప్పండి, ఏ సెంటెన్స్ అంటారో మీరు చెప్పండి. ఈ రెండు కూడా అండుతో జాయిన్ చేశారు. అండ్ వచ్చినప్పుడు జనరల్గా అటు ఇటు కూడా మనకి కంప్లీట్ మీనింగ్స్ వస్తాయి. చూడండి, ద సర్వెంట్ బ్రాట్ ద ల్యాంప్, సర్వెంట్ దీపం తీసుకొచ్చాడు. ఐ స్టార్టెడ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ స్టార్ట్ చేశాను. రెండిటికి మీకు కంప్లీట్ మీనింగ్స్ వచ్చేస్తాయి. కాబట్టి కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి దీన్ని మెయిన్ క్లాస్ అంటాం, ఇది కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి దీన్ని మెయిన్ క్లాస్ అంటాం. కాబట్టి మనకి ఇక్కడ రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి. రెండు మెయిన్ క్లాసులు ఉంటే దీన్ని ఏమంటాం మనం? కాంపౌండ్. ఏమంటారు దీన్ని? కాంపౌండ్ అని చెప్పి మనం చెప్తాం. అంతే, అంతకు మించి ఏం లేదు కాంపౌండ్ సెంటెన్స్ అంటే. రైట్, మీరు జాగ్రత్తగా అయితే మీకు అర్థమైపోతాయి మొత్తం కూడా. రైట్, ఓకే. చూడండి, ఐ ఆర్డర్డ్ హిమ్ టు స్టాప్. బట్ he did not notice. ఇక్కడ సెంటెన్స్ బట్టుతో స్టార్ట్ అయింది, బట్టుతో జాయిన్ చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చూసుకోవాలంటే దీనికి అటు ఇటు ఆలోచించుకోవాలి. ఐ ఆర్డర్డ్ హిమ్ టు స్టాప్, నేను ఆయన ఆగండి అని చెప్పా. హీ డిడ్ నాట్ నోటీస్, వాడు గమనించలేదు. దీనికి మనకి కంప్లీట్ మీనింగ్ వచ్చింది, దీనికి మనకి కంప్లీట్ మీనింగ్ వచ్చింది. అంటే అక్కడ మెయిన్ క్లాస్ ఉంది, ఇక్కడ మనకి మెయిన్ క్లాస్ ఉంది, అక్కడ మెయిన్ క్లాస్, ఇక్కడ మెయిన్ క్లాస్ ఉంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పండి. ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. రైట్, ఓకే. Be good and you will be happy. Be good and you will be happy. మీరే చెప్పండి, కంప్లీట్ మీనింగ్స్ వస్తున్నాయా లేదా? బీ గుడ్, మంచిగా ఉండు అనేది కంప్లీట్ మీనింగ్ వచ్చింది, మెయిన్ క్లాస్. యూ విల్ బీ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉంటావు, కంప్లీట్ మీనింగ్ వచ్చింది, మెయిన్ క్లాస్. అండ్తో మనం ఇక్కడ జాయిన్ చేసాం. కాబట్టి ఏ సెంటెన్స్ రాద్దామంటారు? ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పి మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ, తొందరగా లేవు. మీనింగ్ వచ్చేసింది, పూర్తి మీనింగ్. వేకప్ ఎర్లీ ఆర్ యూ విల్ మిస్ ద బస్.
యూ విల్ మిస్ ద బస్. తొందరగా లేగు మీనింగ్ వచ్చేసింది. తొందరగా లేగు మెయిన్ క్లాస్. యూ విల్ మిస్ ద బస్, నువ్వు బస్సు మిస్ అవుతావు మెయిన్ క్లాస్. ఆర్తో జాయిన్ చేసాం కాబట్టి 2 మెయిన్ క్లాసులు ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. ఓకే డియర్ స్టూడెంట్స్, బట్ ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ ఎట్లాగా? థర్డ్ కాంప్లెక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం పార్ట్ 1లో? 1 మెయిన్ క్లాస్ ప్లస్ 1 or more subordinate classes. 1 or more subordinate classes. సబార్డినేట్ క్లాస్ అంటే గుర్తుపెట్టుకోండి, దానికి పూర్తి మీనింగ్ రాదు, అంతే మీనింగ్. ఇప్పుడు చూడండి, యాజ్ హీ వాజ్ రిచ్ హీ బాట్ ఏ కార్. ఇప్పుడు ఈ సెంటెన్స్ వస్తుంది. యాజ్ హీ వాజ్ రిచ్, అతను డబ్బు గలవాడిగా ఉన్నాడు కాబట్టి, అతను డబ్బు గలవాడు కాబట్టి మీకు మీనింగ్ వచ్చేసిందా? అతను డబ్బు గలవాడు కాబట్టి అన్నదానికి మీనింగ్ వచ్చిందా? పూర్తి మీనింగ్ రావట్లే, కొద్దిగా మీనింగ్ వస్తుంది. కానీ దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, కానీ మీనింగ్ రావట్లే. ఎందుకని రావట్లేదు? దీనివల్ల. కాబట్టి దీన్ని మనం సబార్డినేట్ క్లాస్ అంటాం. హీ బాట్ ఏ కార్, అతను కారు కొన్నాడు, మీనింగ్ వచ్చింది. సో మెయిన్ క్లాస్, ఇట్ ఈస్ ఏ మెయిన్ క్లాస్. కాబట్టి ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. రైట్, ఓకే, ఇది మనం చెప్పుకుంది. రైట్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ you will pass. If you work hard, you will pass. నువ్వు గనక కష్టపడి పని చేస్తే అని చెప్పే వచ్చింది, మీనింగ్ రావట్లేదు. సో సబార్డినేట్ క్లాస్. నువ్వు పాస్ అవుతావు మెయిన్ క్లాస్. కాబట్టి ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి. ఇట్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి మనం అంటాం. కాబట్టి ఈ విధంగా మీరు అండర్స్టాండింగ్లో ఉంటుందన్నమాట. కాబట్టి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేసే ముందు మీరు ఏం చూసుకోవాలంటే, సెంటెన్స్ని చూడంగానే అది కాంప్లెక్సా కాంపౌండా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. అంతేగాని ఊరికే మనం చేసామంటే కుదరదు. ఓకే, రైట్. ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది చేస్తాం అన్నమాట. రైట్ చూడండి, I have not seen him since he left the country. అతను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఆయన చూడలేదు అంటున్నాడు. సిన్స్ హీ లెఫ్ట్ హిస్ కంట్రీ, దీంతోనే జాయిన్ చేసుకుని చదవాలి మీరు. సిన్స్ హీ లెఫ్ట్ హిస్ కంట్రీ, అతను దేశం వదిలిపోయినప్పటి నుంచి అన్నాడు, కానీ పూర్తి మీనింగ్ రావట్లా. సబార్డినేట్ క్లాస్. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్, నేను ఆయన్ని చూడలేదు మెయిన్ క్లాస్. అర్థమవుతుందా మీకు? సో 1 మెయిన్ క్లాస్, 1 సబార్డినేట్ క్లాస్. ద హోల్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ విధంగా మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం నేర్చుకుంటూ ఉంటాం. అంతేగాని ఊరికే సింపుల్ అంటే ఇది, కాంప్లెక్స్ అంటే ఇది, కాంపౌండ్ అంటే ఇది చెప్పామనుకోండి, మీకు ఉపయోగం ఉండదు దానివల్ల. రైట్. She said that she was okay. ఆవిడ బాగుంది అని చెప్పింది, నేను బాగానే ఉన్నానని ఆవిడ చెప్పింది. ఇంక చూడండి, షీ సెడ్
కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. షీ సెడ్ అంటే ఆవిడ చెప్పేసింది మెయిన్ క్లాస్. ఏం చెప్పింది? దట్ షీ వాజ్ ఓకే, బాగానే ఉన్నాను అని చెప్పింది. దట్ షీ వాజ్ ఓకే, బాగున్నాను అని అంతవరకే మీనింగ్ వచ్చింది. బాగున్నానని ఆవిడ చెప్పింది. కాబట్టి దీనికి మీనింగ్ రావట్లే. సో ఇట్ ఈస్ సబార్డినేట్ క్లాస్. కాబట్టి ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాసు, దాన్నే మనం ఏమంటాం? కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి మనం అంటాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా చాలామందికి సబ్స్క్రైబ్ చేయండి, ఇది చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. రైట్? సో నా వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.